చాలా మంది విద్యార్థులు భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళడానికి ఎక్కువగా ఈ హెచ్1బి వీసాస్ కి సంబంధించి స్పాన్సర్‌షిప్స్ కానియండి, వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి తెలివైన విద్యార్థులకి కూడాను కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టాటా లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు స్పాన్సర్‌షిప్‌ని ఇస్తూ కూడా తీసుకువెళ్ళే ఆఫర్ చేసే పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. సో చాలా మంది ఇలా చాలా లక్కీగాను హెచ్1బి వీసాస్ అలాగే స్పాన్సర్‌షిప్స్‌కి సంబంధించి విదేశాల్లో వెళ్ళే అవకాశం వస్తూ ఉంటుంది. సో దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే ఇప్పుడేం జరుగుతుంది అంటే ఈ హెచ్1బి వీసా ఫీజు వ్యవహారంలోనైతే మాత్రం అనూహ్యమైన మలుపులు తలెత్తే చేతులు మలుపులు కనిపిస్తూ ఉన్నాయి. దిగ్గజ కంపెనీలు కూడాను ఈ విషయంలో స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి హెచ్1బి వీసాకి సంబంధించి చేతులు ఎత్తేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. లైక్ టీసీఎస్ లాంటివి, కాంగ్నిజెంట్ లాంటివి ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా. సో ఇప్పుడు తీసుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన లక్ష రూపాయల డాలర్ల హెచ్1బి వీసా ఫీజు ఏదైతే ఉందో ఇది భారతీయ టెక్కీలను అయితే దెబ్బ కొడుతుందనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయము అమెరికాలో ఉన్న లోకల్ గా ఉన్న వాళ్ళకి అమెరికాలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్న పరిస్థితులను అయితే చూస్తూ ఉన్నాం. మరి లోకల్ గా ఉన్న వాళ్ళు చాలా ఏళ్ల నుంచి కూడా వాళ్ళు దీని మీద అయితే కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూసాము, దండెత్తుతున్న పరిస్థితులు చూసాము. సో భారతీయ సంతతంతే కూడా అమెరికాకు వచ్చి స్థిరపడిపోతూ ఉంది, హెచ్1బి రూపాల్లో వస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి కంపెనీస్ అన్ని వాళ్ళకి పెట్టుబడులు పెడుతూ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తూ వాళ్ళకి మధ్యవర్తులుగా ఉంటూ వాళ్ళని తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు, వాళ్ళని గుర్తిస్తూ ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నారు. సో ఇక్కడ స్థిరంగా ఉన్న మాకు సంబంధించి మేము కూడా అదే తెలివితేటలతో అదే క్వాలిఫికేషన్ తో ఉన్న స్థిరంగా ఉన్న స్వదేశస్తులు అయ్యుండి కూడా మాకు ఇక్కడ ఉద్యోగాలు రావడం లేదు. సో భారతీయుల వల్లనే వీళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి అంటూ కూడా వీళ్ళు కాస్త ట్రంప్ కి ప్రభుత్వానికి సంబంధించి కూడా వాళ్ళు యాంటీగా ప్రయత్నించిన సందర్భాన్ని కూడా చూసాము. సో ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చెలరేగి అక్కడ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో టీసీఎస్, కాంగ్నిజెంట్ లాంటి కంపెనీస్ కూడాను ఇప్పుడు చేతులెత్తేసిన పరిస్థితులను అయితే చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళు కూడా ఏంటంటే ఈ విషయంలో వీసా స్పాన్సర్‌షిప్ ను నిలిపివేస్తూ అన్నట్లుగా వాళ్ళ నుంచి కూడా కొంత మెసేజ్ అయితే వస్తూ ఉంది. ఫీజు దెబ్బకు ఏదైతే $1,00,000 హెచ్1బి వీసాకి సంబంధించిన ఫీజుని పొడిగించిన నేపథ్యంలోని దీనికి సంబంధించి కార్పొరేట్ కంపెనీల ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయని చెప్పుకోవాలి. ఎందుకనంటే అంత మొత్తంలో ఒకేసారి అంత మొత్తం చెల్లించాలన్నా కూడా ఒక పర్సన్ మీద పెట్టాలి అని అంటే వాళ్ళకి కూడా ఆ తలకు మించిన భారం అవుతుంది కాబట్టి సో ఈ స్పాన్సర్‌షిప్స్ అనే వాటికి జోలికి వెళ్లకుండా చేతులు ఎత్తేస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. మరి దీని ప్రభావము అమెరికన్ కంపెనీలకే కాకుండా భారత్ కు సంబంధించిన ఏవైతే దిగ్గజ ఐటీ కంపెనీస్ ఉన్నాయో టీసీఎస్, టాటా ఇట్లాంటివన్నీ కూడాను మరి ఇవన్నీ కూడాను చేతులు ఎత్తేస్తున్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ హెచ్1బి వీసా స్పాన్సర్‌షిప్ ను నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరో 2 అమెరికన్ కంపెనీలు కూడా అదే బాట పట్టినట్లుగా తెలుస్తుంది. ఇన్స్టిట్యూటివ్ సర్జికల్ అండ్ వాల్మార్ట్ కంపెనీస్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఇవి కూడా కంప్లీట్ గా వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ని కూడా ఇంకా ఇవ్వకూడదని చెప్పేసి వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా మరికొన్ని ఐటీ కంపెనీలు కూడాను విదేశీ ఉద్యోగుల వీసా స్పాన్సర్‌షిప్ లను నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఇంకా నిలిపివేసినాయి అన్నమాట. సో మనకు వచ్చిన మెసేజ్ అయితే ఇదే. సో ఈ నిర్ణయం ప్రకారం భారత్ తో సహా వివిధ దేశాల పైన భారం పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికన్ జాబ్ మార్కెట్ పై గణనీయమైన ప్రభావాన్ని అయితే ఇది చూపిస్తుంది. ప్రస్తుతానికి హెచ్1బి వీసాస్ కి సంబంధించి పెరిగిన $1,00,000 పెంపుదల ఏదైతే ఉందో ఇది ఓవరాల్ గా కూడాను తలకు మించిన భారంగా మారి అక్కడకు వెళ్ళిన భారతీయుల మీద భారతీయుల మీద ఎఫెక్ట్ అని అనలేము. కంప్లీట్ గా భారతీయులకి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ ను వేయాలనే ఒత్తిడి అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రత్యేకించి భారత్ వంటి విదేశీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ పైన ఆధారపడిన కంపెనీలన్నింటికీ కూడా ఇది ఆల్మోస్ట్ పెనుభారంగా మారిందనే చెప్పుకోవచ్చు. భారత్ కి చెందిన టెక్కీల పైన ఎక్కువగా ఆధారపడ్డ ఐటీ కంపెనీల్లో ఒక్కటైన కాగ్నిజెంట్ తన జాబ్ నోటిఫికేషన్ లో మార్పుని కూడా చేసింది. అనేక రకాల మార్పులను అయితే తీసుకొని వచ్చింది. తమ సంస్థలో చేరదలిచిన ఐటీ నిపుణులు మేనేజ్మెంట్ వీసా స్పాన్సర్‌షిప్ లేకుండా అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి అవసరమైన అర్హతలను కలిగి ఉండాలని పేర్కొంటుంది. సో ఇంతకు ముందైతే ఇట్లా ఉండేది కాదు. సో ఎవరైనా కూడాను హెచ్1బి వీసా మీద వెళ్ళినా కూడా ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఇవన్నీ కూడాను సో మళ్ళీ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడము ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం జరిగింది అనంటే
ఆ అక్కడ తమ సంస్థల్లోని ఎవరైతే ఉద్యోగానికి చేరదలుచుకుని ఉన్న ఐటీ నిపుణులు సంబంధించి ఏవైతే ఉందో వాళ్ళు మరి మేనేజ్మెంట్ వీసా స్పాన్సర్షిప్ లేకుండా అమెరికాలో చట్టబద్ధంగా స్పాన్సర్షిప్ లేకుండా ఉంటే అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి కుదరదు కదా, మరి స్పాన్సర్షిప్ మస్ట్ గా ఉండాలి. సో ఇది ఎవరికైతే ఉండదో చట్టబద్ధంగా పనిచేయడానికి అవసరమైన అర్హతలను అయితే కలిగి ఉండాలని చెప్పేసి అయితే చెప్పింది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ప్రతినిధి ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి $1,00,000 వీసా ఫీజు నిబంధన వల్ల తమ కార్యాలయాలన్నీ కూడాను దాని మీద ప్రభావితం చూపిస్తోంది. మా మీద చాలా ఇది పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోంది. మేము నష్టాలు చవి చూసే అవకాశం ఉన్న నేపథ్యంలోన మేము ఇలాంటి ఎంకరేజ్మెంట్ ని ఇవ్వలేకపోతున్నాము. దీనికైతే ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి దీనిలో వాళ్ళ కంపెనీ జాబ్స్ కి సంబంధించిన పోర్టల్లోనే అనేక రకాల మార్పులను అయితే తీసుకొని వచ్చినట్లుగా కనిపిస్తోంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద H1B స్పాన్సర్లలో ఒకటైన భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సైతం దీనికి బ్రేకులు వేసినట్లుగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇది చాలా పెద్ద యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి చాలా పెద్ద డెసిషన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరైతే ఇప్పుడు H1B వీసాలకి సంబంధించి వచ్చిని మళ్ళీ పెట్టుకోవచ్చు అనేదైతే ఆ మధ్యకాలం అంతా పరుగులు తీసి ఉరుకులు తీశారో, సో వీళ్ళందరికీ కూడాను ఇప్పుడు ఇరకాటంలో పడిన పరిస్థితులు అయితే అక్కడ నెలకొంటూ ఉన్నాయి. చాలా మంది కూడా దీని మీద వెనుతిరిగి వస్తున్న వాళ్ళు, అలాగే రావద్దని చెప్తున్న వాళ్ళ వాదన కూడా వినిపిస్తుంది. మరి H1B స్పాన్సర్స్ కింద చేపట్టాల్సిన నియామకాలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో TCS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృతివాసన్ కూడాను స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు అనుగుణంగా ఎక్కువ మంది అమెరికన్ టెక్కీలను నియమించుకున్నట్లు కూడా చెప్పారు. సో ఇది స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటున్నది అయితే అమెరికన్స్ ని లోకల్ గా ఏదైతే ఫైట్ స్టార్ట్ అయ్యి లోకల్ గా ఉన్న వాళ్ళందరూ సిటిజన్స్ అందరూ కూడా అక్కడ బై బర్త్ ఉన్న వాళ్ళందరూ కూడాను స్వదేశస్తులందరూ కూడా ఏదైతే అక్కడ మాకు ఉద్యోగాలు కరువవుతున్నాయి, మమ్మల్ని మొత్తం ఆక్యుపై చేస్తున్నారు అని వాళ్ళ నినాదాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున చేసిన ఒక రకమైన పోరాటమే అని అనుకోవచ్చు. సో అదేంటంటే తీవ్ర ఒత్తిడి తేవడంతో ఇప్పుడు భారతీయులందరికీ కూడాను ఇది నిజంగానే చాలా గట్టి దెబ్బనే చెప్పుకోవాలి. ఎందుకంటే పాపం ఎన్నో ఆశలతో చాలా మంది వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. స్టూడెంట్స్ కూడా అక్కడ వెల్ సెటిల్డ్ అవ్వాలని చెప్పేసి H1B వీసాస్ మీద వెళ్ళి వర్క్స్ చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి దీనికి సంబంధించి కృతివాసన్ కూడా చెప్పినట్లుగా మనకు కనిపిస్తోంది. మరి కంపెనీ చీఫ్ HR ఆఫీసర్ సుదీప్ కన్నుమాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అమెరికాలో ఉద్యోగులను నియమించుకోవడంలో లోకల్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన రీజన్ అయితే అది ఎందుకు తీసేస్తున్నారు, ఎందుకు ఇవ్వడం లేదు, స్పాన్సర్షిప్ ఎందుకు చేయడం లేదు అని అంటే, సో లోకల్ గా ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సింపుల్ అయిపోతుంది కదా, ఇప్పుడు స్పాన్సర్షిప్ చేయాలి అని అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవాలి. సో దీనికన్నా లోకల్ గా ఉన్న వాళ్ళని తీసుకుంటే ఈ అవసరం ఉండదు కదా వాళ్ళకి. సో అందుకని లోకల్స్ ని ఇంకా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, మా భారాన్ని మేము తగ్గించుకోవాలి కాబట్టి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కాలిఫోర్నియాకి చెందిన మెడ్టెక్ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జికల్ కూడా కొత్త విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తుంది మెడ్టెక్ సంబంధించి. సో దీనిలో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్లే వాళ్ళు ఉంటే ఒకసారి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే H1B వీసా స్పాన్సర్షిప్ ను వాళ్ళు కూడా నిలిపివేస్తున్నట్లుగా అయితే మెసేజ్ ని అయితే ఫార్వర్డ్ చేశారు. సో దాదాపు 2,400 మందికి పైగా H1B వీసాదారులు కలిగి ఉన్న రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ కూడా ఈ స్పాన్సర్షిప్ లను రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. సో అదండి మొత్తానికి వాల్మార్ట్, కాగ్నిజెంట్, అలాగే TCS, అలాగే టాటా కన్సల్టెన్సీస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు ఇవన్నీను. సో ఇవన్నీ కూడాను ప్రస్తుతానికైతే ట్రంప్ దెబ్బకి ఏదైతే $1,00,000 పెంపు చేశారో వీసా ఫీజుకి సంబంధించి ఈ విషయంలోనే ఇంకా స్పాన్సర్షిప్స్ ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. సో ప్రతి ఒక్కరూ కూడాను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడైతే మాత్రము. మరి ఇప్పటి వరకు H1B వీసాల మీద వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి, స్పాన్సర్షిప్స్ ఆల్రెడీ ఇచ్చేశారు అన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇస్తాము అని రప్పించుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, అలాగే దీని మీద ఇంకేమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఎందుకు అనంటే ఇప్పుడు ఒక దేశానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు తరలి వెళ్తూ ఉన్నారు, స్వదేశంలో విదేశాల్లో స్థిరపడాలని వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించిన భారత ప్రభుత్వం కూడా కొంతవరకు ఎఫర్ట్స్ పెడుతూ ఉంది. మరి ఈ విషయంలోని ఇప్పుడు ఇంకేదైనా మోదీ నిర్ణయం అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇంకా చర్చలు జరిపి నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా, విదేశాంగ శాఖలతో మాట్లాడి ఇదే రన్ అవుతుందా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కంపెనీస్ మీద డిపెండ్ అయి వెళ్తున్న వాళ్ళు, స్పాన్సర్షిప్స్ మీద వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు, లేదా వాల్మార్ట్స్ లాంటి కొన్ని కంపెనీస్ లోనే అక్కడ ఏదైనా
ఉద్యోగం చేసుకుంటూ చేయాలనుకున్న వాళ్ళందరికీ మాత్రము ఇది చాలా గట్టి దెబ్బగానే ఉంది. సో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో కాస్త టైం తీసుకుని ఏదైనా H1B వీసాస్ గాని, విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులు గాని, ఉద్యోగులు గాని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. సో దీని మీద త్వరలోనే నిపుణులకి సంబంధించిన డైరెక్ట్ గా వాళ్ళు ఏం చెప్తున్నారన్న అనాలిసిస్ ని కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.